కార్తీక్ వాళ్ళ ఇంటికి జోష్న వాళ్ళ ఆఫీస్‌లో పనిచేసే వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు. ఏం జరిగింది అని చెప్పేసైతే కార్తీక్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, "మేడం మా ఉద్యోగాలందరివి తీసేసింది సార్. ఇప్పుడు మీకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఆ ఉద్యోగాల మీదే ఇప్పుడు దాకా బ్రతుకుతున్నాము. మా పిల్లల చదువులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగాలు ఉన్న పళంగా తీసేస్తే మేము ఎలా బ్రతకగలము" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏవో ఒక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు జాబులు పీకేస్తే మేము ఇప్పుడు ఎక్కడికని వెళ్ళగలము, ఎలా ఉండగలం అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఎందుకు జోష్న ఇలా చేస్తుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ, "సార్ మీరే ఏదో ఒకటి చెయ్యాలి సార్. మా కోసం ఆలోచించైనా సరే మీరు ఏదో ఒకటి చెయ్యండి సార్" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "నేను ఏదో ఒకటి మీకోసం ఖచ్చితంగా చేస్తాను. మీ హక్కులు మీకు ఉన్నాయి. అయినా ఉన్న పళంగా అలా ఎలా తీసేస్తారు? మనకి కంపెనీ రూల్స్ ఉన్నాయి కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ మాత్రం, "ఏమో సార్ మాకు తెలీదు. 50 దాటిన తర్వాత ఆ ఆఫీస్‌లో పని చేయకూడదంట. మేము వెళ్ళిపోవాలంట. అందుకే ఇలా చేస్తున్నారు మేడం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అలా ఎప్పటికీ జరగనివ్వను. ఎందుకంటే మీకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను. మీకు న్యాయం జరిగిపోయేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఉదయాన్నే మనం వెళ్ళి ఆఫీస్‌లో కలుద్దాం" అని చెప్పేసైతే, "మీరు ఇక్కడి నుండి క్షేమంగా వెళ్ళండి. ఉదయాన్నే మీ అందరికీ న్యాయం జరిపే బాధ్యత నాది" అని చెప్పేసైతే కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, "సరే సార్ మీరే ఏదో ఒకటి చెయ్యండి" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం, "ఏంట్రా జోష్న ఇలా చేస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "కళ్ళెం లేని గుర్రానికి వదిలేసినట్లు అలా వదిలేశారు తనని. అందుకే బుద్ధి చెప్పే వాళ్ళు ఎవరూ లేక జోష్న ఇలా తయారవుతుంది" అని అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.